సంబంధించిన ఇష్యూ మన హైదరాబాద్ గుడగొట్టింది కదా, నేను చెప్పండి ఏంటి విషయంలో మాకు ఏమైనా సంబంధం ఉందా చెప్పు. అది 2 రోజులు ఆర్డర్ కూడా వస్తుంది మాకు అనుకూలంగా. మాకేమైనా సంబంధమా? మాకు మా ఏం సంబంధం లేదు సార్, అది మా ప్రైవేట్ ప్రాపర్టీ, అది మీకు సంబంధం లేదు. అది ఓన్లీ మా ప్రైవేట్ ప్రాపర్టీ, అది మేము కొనుక్కున్నాం. అది ఎవరి దగ్గర నుంచి కాదు, మేము కొనుక్కున్న ప్రాపర్టీ. అది ఎవరికి సంబంధం లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు దాంట్లో. ఒకటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డామేజ్ షూట్ వేస్తామని. అట్లాగే సార్, తప్పకుండా ఇస్తాను. మా దగ్గర ఉండే డామేజ్ షూట్ వేస్తాం. దాని మీద ఒకటి 62 సర్వే నెంబర్ డాక్యుమెంట్ 2 డామేజ్ షూట్ వేస్తాం. అలాగే సార్. ఇంకా రాంకి ఏమైనా చెప్తారా? అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు మైపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి గిట్ట ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి దయచేసి. స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టింది ప్రజలు. వాస్తవమా కాదా? దాంతోపాటు రెండు సంవత్సరాల వరకే చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికారి. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95 ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఈరోజు నియోజకవర్గంలో పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం. సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను గౌరవించే మన ప్రాంతం.